సో హావ్ యూస్ వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ అండి. ఈ వీరం మనకి సింగిల్ తో పాటు ఇంకొక సినిమా కూడా వచ్చింది, అదే శుభం. సో సమంత గారు ప్రొడ్యూసర్ గా వచ్చిన సినిమా అనమాట. గౌరిరెడ్డి గారు అలాగే ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్ల పెర్ఫార్మెన్స్. సో సీరియల్స్ పైన దాన్ని చాలా 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 పాజిటివ్ గా చూపించారు. మామూలుగా సీరియల్స్ కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు, మోస్ట్లీ మనం ఈ జనరేషన్ లో చాలా తక్కువ మంది ఆడవాళ్ళు కూడా ఎక్కువ సీరియల్స్ చూడలే. బట్ ఒక 15-20 years బ్యాక్ ఆడవాళ్ళు సీరియల్ చూసి అది కంప్లీట్ అవ్వకుండా వాళ్ళు చనిపోతే ఆ సీరియల్ ఏం జరిగింది అని వాళ్ళ ఆత్మలు తిరిగి రావడం, ప్రెసెంట్ ఉన్న ఆడవాళ్ళ ఆత్మలు దూరి ఆ సీరియల్స్ ని దయ్యాలలాగా చూడడం అనే కాన్సెప్ట్ ఫుల్ హిలేరియస్ గా మంచి కాన్సెప్ట్ లాగా తీసుకున్నారు. డైరెక్టర్ తీసుకున్న స్టోరీ అండ్ సమంత గారు ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతిదీ కూడా సినిమా నేను ఫుల్ గా వైబ్ అయ్యా. శుభం అయితే క్లైమాక్స్ లో శుభం టైటిల్ పడే వరకు కూడా నవ్వుకుంటూనే ఉన్నాం. ఆ ఫన్ అది కూడా చాలా బాగా చూపించారు. గౌరిరెడ్డి గారి యాక్షన్ అయితే అదిరిపోయింది. కొన్ని సీన్స్ ఉంటాయి సినిమాలో ముగ్గురు హీరోలది కలిపి, ఆ సీన్లకి అయితే పడి నవ్వుకుంటారు అనమాట థియేటర్ లో. అండ్ సమంత గారి క్యామియో పెర్ఫార్మెన్స్ కూడా ఉంటది. కొంచెం క్యామియో పెర్ఫార్మెన్స్ ఎక్కడో నాకు కొంచెం ఇంకా బెటర్ గా ఆవిడ ఏమన్నా చేస్తుంటే బాగుంది అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ సినిమాలో అయితే బ్లాక్ బస్టర్ అనమాట అది కూడా. సో ఈ వారం వచ్చిన 2 సినిమాలు, సింగిల్ ఒకటి శుభం ఒకటి, బోత్ ఆర్ బ్లాక్ బస్టర్స్. థియేటర్ లో ఫన్ హిలేరియస్ గా నవ్వుకునే సినిమాలు వచ్చేసాయి. సో ఫ్యామిలీ అందరూ చక్కగా శుభం గానీ లేదా #సింగిల్ కానీ 2 థియేటర్ రావచ్చు, వైబ్ అవ్వచ్చు, ఫుల్ గా నవ్వుకోవచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా నవ్వుకుని పడి నవ్వుకుని వెళ్ళొచ్చు అనమాట. సో ఈ వారం 2 సినిమాలు బ్లాక్ బస్టర్లే, 2 సినిమాలు హిట్లే.